జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో జరుగుతున్న ఏర్పాట్లను వేమిరెడ్డి దంపతులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మహానాడును నెల్లూరులో నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు జిల్లాకు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంతన సత్యనారాయణరాజు, జోనల్ కోఆర్డినేటర్, ముఖ్యమంత్రి గారి టూర్ కోఆర్డినేటర్ బివి వెంకటరాముడు, రాష్ట్ర మీడియా సమన్వయకర్త, రాష్ట్ర కార్యదర్శి రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ మావిడాల మధు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోబోతున్న మహానాడు ఈ ప్రాంగణంలోనే జరగబోతోంది. మీకందరికీ తెలుసు, నిన్న పొద్దున ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొన్న పొద్దున ఈ 2 రోజుల్లోనే గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేస్తారు. ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ వచ్చి వాళ్ళు తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పి అన్ని మార్కింగ్లు ఇచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మేబీ 11వ తేదీ 13వ తేదో కమిటీలు అందరూ కూడా నెల్లూరుకి విచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. దాని తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి జిల్లా మంత్రివర్యులు, నాయకులు, అలాగే మిగతా సహచర ఎమ్మెల్యేలు అందరం కలిసి, జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, నాయకులు అందరం కలిసి ముందుకు తీసుకెళ్లి దీన్ని తప్పకుండా దిగ్విజయంగా సక్సెస్ చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం.